ఆప్టికల్ నోడ్ పనిచేస్తుందో లేదో తెలుసుకునేదానికి డిబి మీటర్తో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నోడ్ పవర్ ఆన్ చేసిన తర్వాత నోడ్ అవుట్పుట్ నుంచి డిబి మీటర్కు ఇన్పుట్ ఇస్తే 38.3 లేదా 39-40 డిబి వరకు వస్తే నోడ్ బాగున్నట్టు. తర్వాత ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆప్టికల్ పవర్ 66 వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం ఎంఈఆర్ చెక్ చేసుకుంటే (28, 26) ఉన్నది. అది మనకు సరిపోదు. ఎంఈఆర్ వచ్చి 36 నుంచి 39 మధ్యలో ఉన్నాడు ఎప్పుడైనా. దానికోసం మనం గెయిన్ పెంచుకోవాల్సి వస్తుంది. మనం గెయిన్ పెంచుతూ పోతే ఎక్కడ ఎంఈఆర్ హైయెస్ట్ అయిందో అక్కడ ఆపుకోవాల్సి వస్తుంది. గెయిన్ ఎక్కువ పెంచుతూ పోతుంటే ఎంఈఆర్ డౌన్ అవుతుంది. కాబట్టి మనకు ఎంఈఆర్ ఎప్పుడు హైయెస్ట్ వచ్చిందో అక్కడికి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంఈఆర్ హైయెస్ట్ అయిన తర్వాత ఆప్టికల్ పవర్ ఇన్పుట్ తీసేస్తే మనకు 42 వస్తుంది. నోడ్ బాగుంటున్నా 38 నుంచి 51, 54 మధ్యలో డిబి చూపిస్తుంది మీటర్లో ఇన్పుట్ పెట్టకముందు.